కూర్చోండి. నేనెవరినో తెలిస్తే బహుశా ఈ మాట అన్నారు. చెప్పకుండానే తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్నాను. అంత త్వరగా మర్చిపోయారన్నమాట. మీ కొడుకును అతను ఎప్పుడో చచ్చిపోయాడు. లే, చంపబడ్డాడు. మా దృష్టిలో ఏదైనా ఒకటే. నా దృష్టిలో మాత్రం దేనికది? ఒక తండ్రిగా కన్న కొడుకు ప్రాణాలు తీయించారు. ఆ తండ్రి కొడుకుగా ప్రతీకారం చేయడానికి వచ్చాను. ఓ, అయితే ఆ రోజు అది చావు నుంచి తప్పించుకుందన్నమాట. మర్యాదగా మాట్లాడు. ఈయన జాతికి మర్యాద ఇవ్వడం మా వంశాచారం కాదు. నీకు ఒక ఆచారం కూడానా? మర్యాదగా మాట్లాడు. రాక్షసులకు మర్యాద ఇవ్వటం మాకు వంశాచారం కాదు. చాలా విషయాలు నేర్పిందన్నమాట. పేదవాళ్ళు మన బానిసలు, వాళ్ళ నెత్తురు తాగాలి అని మాత్రం నేర్పలేదు. ఎందుకు నేర్పుతుంది? అదే ఒక బానిస అయినప్పుడు. అవును, బానిస. ఎవరికి? తన భర్తకి, తాను నమ్ముకున్న నీతికి, తాను కట్టుబడ్డ ధర్మానికి. మరి నువ్వు నీ స్వార్థానికి బానిసవు, నీ కీర్తికి బానిసవు, నీ ఆస్తికి బానిసవు. ఏదో ఒక రోజున మాకు బానిసం కాక తప్పదు. ఆ ఉద్దేశంతోనే వచ్చామన్నమాట. ఆ నిర్ణయంతోనే వచ్చాను. ఏ తల్లిని అవమానించి ఆమె తండ్రిని పొట్టలు పెట్టుకున్నావు, ఏ తల్లి కళ్ళ ముందు ఆమె భర్తను తప్పించావు, ఏ తల్లి నిలవటానికి నీడ కూడా లేకుండా పరాయి భక్తులు బ్రతికేటట్టు చేశావో, ఆ తల్లి కాళ్ళ మీద నిన్ను పడేసి క్షమాపణ తెప్పించే వరకు నీ గుండెల్లో నిద్రపోవడానికే వచ్చాను. అది ఈ సర్వారాయుడితో కాదురా పిచ్చివాడు. ఈ రాముకి సర్వారాయుడే కాదు, సుబ్బారాయుడు, డబ్బారాయుడు ఎవరైనా ఒకటే. పిచ్చివాడు అదే కలగంటున్నాను. ఈ రాజమహల్లోనే కాదు, ఈ పరిసరాల్లో ఎక్కడైనా సరే ఈ సర్వారాయుడే కాదు, అతని నీడనైనా సరే ఎదిరించి ప్రాణాలతో ఉన్నవాడు లేరు, ఉండరు. ఒకప్పుడు, ఇప్పుడు ఉంటారు. మిస్టర్ సర్వరాయుడు చీకటి గదిలో మినుగురు పురుగు తానే గొప్పనుకుంటుంది. తన కాంతి వల్లే ఈ రాత్రి ప్రపంచం అంతా గడుస్తుందనుకుంటుంది. కానీ అది ఒక్కసారి బయట ప్రపంచానికి వచ్చి చూస్తే కోట్ల కొలది దీపాలు, వాటిని మించి నక్షత్రాలు, వాటిని మించి చంద్రుడు, ఇవన్నీ రాత్రి ప్రపంచాన్ని నడిపిస్తున్నాయని తెలుసుకుంటుంది. ఆ పురుగు లాంటి వాడివే నువ్వు. ఈ ప్రజలకు నువ్వే రాజు అనుకుంటున్నావు. ఆ రోజులు పోయాయి. నీ రాజరికాలు, రాజ్యాలు పుంగులు దురుచుకుంటున్నాయి. పూర్వం నా ప్రజలు అమాయకులే మాత్రం అనుకో. నీకు చేతులు జోడించి నమస్కరిస్తున్నారు అంటే నీ మీద గౌరవంతో కాదు, కనపట వాళ్ళనల్లా కాల్చి చంపుతానంటున్నావే, దానికి భయపడి. వాళ్ళు తలలు దించుకొని చేతులు కట్టుకుంటున్నారు అంటే నీ మీద మర్యాదతో కాదు, నీ పాపాలు చూడలేక తలలు దించుకుంటున్నారు. ఏదో ఆవేశంలో ఎప్పుడైనా చేయి చేసుకోవాల్సి వస్తుందో ఏమో నేను చేతులు కట్టుకుంటున్నారు. మిస్టర్ సర్వారాయుడు, నీ పాపాలు పండిన రోజున ఆ జోడించిన చేతులే జోడికి చూస్తాయి, ఆ కట్టుకున్న చేతులు నిన్ను కట్టి పడివేస్తాయి. అప్పుడు నువ్వు నీ రాజమహలు మట్టిలో కలిసిపోతాను. జాగ్రత్త. అయిందా నీ ఉపన్యాసం? మమకారం అనేది ఏదైనా మిగిలుంటే అదే ఇంతవరకు నేను మాట్లాడించింది. కరెక్ట్. ఆ మమకారమే ఇంతవరకు నన్ను కూడా ఏమీ చెయ్యకుండా ఆపింది. నీకు ఒక అవకాశం ఇస్తున్నాను, జాగ్రత్తగా ఆలోచించు. నువ్వు చేసిన అక్రమానికి తల దించుకొని నా తల్లికి క్షమాపణ చెప్పు. అంత కర్మ ఈ రంగపుర రాజవంశానికి పట్టలేదు. చేసిన ప్రతిజ్ఞ చెల్లించకపోవడం నా వంశానికి కూడా నీకు ఒక వంశం. తాత, నీ వంశమే నా వంశం. వస్తా. ఆకుచాటు పిండ తడిసే, కొమ్మ చాటు పువ్వు తడిసే,
ఆకు చాటు పిండ తడిసే కొమ్మ చాటు పువ్వు తడిసే ఆకాశ గంగొచ్చింది అందాలు ముంచెత్తింది గోదారి పొంగొచ్చింది కొంగుల్ని ముడిపెట్టింది